భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ధూమపానం చేయకండి చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పసందైన రోజు ఆగండి. ఆల్రెడీ దొరికిపోయాం. అవునరా, రాబర్ట్ గడి. హాయ్ మామ్స్. హాయ్. హాయ్ రా. వీడేంట్రా మిరపకాయ తిన్న మంకిలా కూర్చున్నాడు? ఏమైందిరా అలా ఉన్నావు? ఎన్నో లాటరీ టికెట్లు కొన్నా, ఒక్కటి తగల్లా. ఏరా అవేం రాళ్ళ కర్రలా తగలడానికి? లాటరీ టికెట్లు, అందుకే తగలట్లే. ఒక్క టికెట్ రా నా జీవితాన్నే మార్చేస్తుంది. ఏరా ఐడియా సింపేరు ఇప్పుడు టికెటా? ఏరా ఏం లేదు, టికెట్ అని చెప్పి ఐడియా ట్యాగ్లని చెప్తే. నేను కామెడీ చేయట్లేదురా, నా కష్టాలు చెప్పుకుంటున్నా. ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఒక్క లాటరీ టికెట్ తగిలితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతా. యాడికి వెళ్తారా? నీకు కనీసం పాస్పోర్ట్ కూడా లేదుగా. నువ్వు ఆపు. అరే రహీము, నీకేమైందిరా అలా ఉన్నావు? మా ఇంటి పక్కన కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిరా. అందరిలా ఉండదు కానీ అందంగా ఉంటుంది. అమ్మాయి అన్నాక అందంగా, అబ్బాయి అన్నాక మందంగా ఉంటారా? అది న్యాచురల్ ఇన్స్టిట్యూట్. రే, అది ఇన్స్టిట్యూట్ కాదురా, ఇన్స్టెంట్. ఓహో, దాన్ని ఈ మధ్య అలా డెవలప్ చేశారా? రేయ్ సరే కంటిన్యూ. రోజు నన్ను చూస్తుందిరా, నవ్వుతుంది, సిగ్గుపడుతుంది. ఒకరోజు చాలా కంట చేస్తుంది నాకు. ప్రభువా, ఆ గొర్రె పిల్లని నువ్వే కాపాడాలయ్యా. నీ నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నీ తాట తీస్తారా? తాట కాదు కదా, నా బూటు కూడా తీలేవు. నీ హైట్కి మాటకి ఏం సంబంధం లేదు కానీ వచ్చి కూర్చో. నువ్వు చెప్పరా. మార్నింగ్ తనకు ప్రపోజ్ చేద్దామని వెళ్ళా. స్వాతి, ఏంటన్నా ఎలా వచ్చావు అనింది కదా. తెరా ముँह तोड़ दूंगा. ఐ లవ్ యూ.
నా దగ్గర యాపిల్ ఫోన్ ఉంది, మరి నీ దగ్గర ఏముంది? मेरे पास केला है అని చెప్పలేకపోయావా? అంటే వాళ్ళ అన్నది బనానా బండి కదా, అందుకే అలా అన్నా. అరే రంగూన్గా అండ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఓకే, ఐ మై డోంట్ మౌత్ ఓపెన్. నేను నిన్ను లవ్ చేయాలి అంటే కొత్త యాపిల్ ఫోన్ కొని నాకు కనిపించు, అప్పుడు ఆలోచిస్తా. నాకు ఇప్పుడు యాపిల్ లేటెస్ట్ వర్షన్ కావాలరా, అప్పుడు తను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతేరా మన జీవితాలు, చెప్పే కొద్ది కష్టాలు వస్తూ ఉంటాయి. నీ జీవితానికి ఏమైందిరా? మీకు తెలిసిందే కదా నాకు ఒక లవర్ ఉందని. తను ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. నా దగ్గర డబ్బులు లేవని తెలిస్తే తను నన్ను వదిలి వెళ్ళిపోతుంది. నాకు తను కావాలంటే నాకు డబ్బులు కావాలి. మనలో ఏ ప్రాబ్లం లేదు రాబర్ట్ గారికి. ఎవడరా నాకు ప్రాబ్లమ్స్ లేవని చెప్పింది? నీకేం ప్రాబ్లమ్స్ రా? హైటే నా ప్రాబ్లం. హైటా? అవునరా, ఇవాళ రోజుల్లో ఏ అమ్మాయినైనా నీకు ఎలాంటి లవర్ కావాలంటే 6 feet విత్ 6 pack బాడీ ఉన్నవాడే కావాలంటున్నారా. అందుకే హైట్ అవ్వడం కోసం ఒక డాక్టర్ని కలిసా, కొంచెం ఖర్చు అయిద్ది అన్నాడు. సో మన ప్రాబ్లమ్స్ వేరైనా సొల్యూషన్ ఒకటే, డబ్బు. మన ప్రాబ్లమ్ సాల్వ్ అంటే కనీసం 10 లక్షలు కావాలి. ఏం చేసినా మనం డబ్బులు సంపాదించాలరా. ఏదో ఒకటి చేసి గట్టికి కొట్టాలి. అయితే వెహికల్స్ కూడా సమ్మేద్దాం. వద్దు, వాటిని అమ్మేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఏం చేద్దాం? పోనీ ఎవరైనా కిడ్నాప్ చేద్దామా? ఎస్, ఇదే కరెక్ట్ ఐడియా. ఎవరిని? అరే మామ, మా ఇంటి దగ్గర పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ బిల్డింగ్ ఓనర్ కూతురు. ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. ఎస్, ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. ప్రభువా, తప్పక ఈ పాపలతో కలిసి తప్పు చేస్తున్నా. ఈ అమాయక బిడ్డ నీవే క్షమింపుడి. అయితే రేపు ఒకసారి మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం. ఏంట్రా, ఆ ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? లేదురా, పాపని ఆ ఇంట్లో చూశాను. రోజు బయట తీసుకొచ్చి ఆడిస్తారు. అయితే సరే, రేపు పొద్దున ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. ఓకే ఎరా. ప్లానింగ్ లేకుండా కిడ్నాప్ ఎలా చేస్తున్నారా మరి? అలా చేద్దాం, ఓకేనా? మరి కార్ సంగతి ఏంటి? కార్ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా. పాప భలే నవ్వుతుంది. పాపం పాప తెలియదుగా మనం కిడ్నాప్ చేసిన విషయం. స్టాప్! ఏమైందిరా? నీకేరా, మీరు హాయిగా కూర్చున్నారు. ఇక్కడ ఈ పాప నా ప్రాణాలను పైకి పంపాలని చూస్తుంది. అసలు ఏమైందిరా? ఏమైందా? ఇక్కడ ఈ పాప గిచ్చుతుంది, రక్కుతుంది, కాలుతో నా జీవితాన్ని తంతుంది. చిన్నపిల్ల కదా, తెలియదులే. ఏంట్రా తెలియంది? నేను ఎవరు అనుకున్నావు? ఆంధ్ర అందగాడిని, రాయలసీమ రౌడీని, పుత్తూరు పోటుగాడిని. ఇప్పటి వరకు నాకెవరు చెమట కూడా పట్టలేదు తెలుసా? చీ, 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 చీ. చీ. ఏరా, ఇప్పుడు సరిపోయిందా? సర్లే కానీ ఇప్పుడు పాప వాళ్ళ నాన్న ఫోన్ చేయి. హలో, ఏంట్రా కట్ చేసావు? ఎవరో అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసిందిరా, అందుకే సిగ్గేసి కట్ చేశా. ఏది ఇలా ఇవ్వు. అమ్మాయి మాట్లాడడం కదరా, కస్టమర్ కేర్ నీ ఫోన్లో బ్యాలెన్స్ లేని చెప్తున్నారు. అయినా మనం ఫోన్లో చేస్తే దొరికిపోతాం. ఎక్కడైనా కాయిన్ బాక్స్ నుంచి చేద్దాం. ఆల్రెడీ దొరికిపోయాం. ఎవరా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? లైసెన్స్ ఉందా? ఆర్సీ, సి బుక్ ఇంట్లో ఉన్నాయి కదూ? ఎవర్రా పాప? అంటే మా అక్క వాళ్ళ పాప సార్. ఏడుస్తుందని రోడ్డు మీద తిప్పటానికి వచ్చాం. చా రే, నేను పోలీసును రా. ఎవడు ఎలాంటి వాడో వాడు మొహం చూసి తెలిసిపోతుంది. ఈ పాపని మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు కదూ?
ఇదంతా కలర్ చూసినోడు నాకు కాల్ చేసి మరీ చెప్పాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదే 20. దిగరా కిందకి. సార్ 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 షార్ట్ రెడీ. సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. 4 కుర్రాళ్ళు డబ్బు మీద ఆస్తే ఓ పాపని కిడ్నాప్ చేస్తారు. మీరు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయాలి అంతే. ఓకే సార్. ఎలా ఉందిరా మన యాక్టింగ్? సరే బాయ్. వీడబ్బా భయపెట్టేశాడు కదరా. సినిమా వాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. నిజమైన వాడు వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి పోనీరా రే. ఎక్కడైనా కాయిన్ బాక్స్ అనిపిస్తే ఆపరా, ఫోన్ చేద్దాం. మేకప్ వేసుకోకపోయినా అందంగా ఉండే అమ్మాయిలు ఎలా అంతరించిపోయారు, అలాగే కాయిన్ బాక్సులు కూడా అంతరించిపోయినాయిరా. నిజమే. మరి ఇప్పుడు ఎలా? రే ప్రూఫ్లెస్ సిమ్. మరి ఇంకే దీంతో ఫోన్ చేద్దాం. ఇప్పుడొద్దు, ఏదైనా మంచి ప్లేస్ చూసి ఆపు, ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పే విషయం మాత్రమే మీకు అవసరం. ఏంటిది? మేము మీ పాపని కిడ్నాప్ చేసాం. నీకు మీ పాప కావాలంటే మాకు 10 లక్షలు కావాలి. మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సీఎం గారు బాగున్నారా? సీఎం గారా? లేకపోతే మేము ఎవరికి ఫోన్ చేసాం మాకు తెలీదా? నీ పేరు ఆర్ కిషోర్, గుణదల్లో ఉంటావు, అవునా? అవును. అంటే మేము కిడ్నాప్ చేసింది మీ కూతుర్నే. నా కూతుర్నా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నా కూతుర్ని మీరు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఏంటి? అంటే మా పక్కింటి వాళ్ళ పాపని కిడ్నాప్ చేసింది మీరేనా? ఈ ట్యూన్ని మీ కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోవడం కొరకు 1 నొక్కండి, వేరే ట్యూన్ కొరకు 2 నొక్కండి. ఏది వద్దనుకుంటే ఫోన్ కట్టండి. హలో హలో. ఎందుకురా నా ఇంకా అలా చూస్తున్నారు? ఏరా ఈ పాప వాళ్ళ పాప అన్నావు గారా. అనుకున్నారా? నువ్వు అనుకోవడం వల్ల అనగనగా ఒకరోజు సినిమా జరిగిపోయింది ఇక్కడ. నువ్వు ఆపరా, సీన్కి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మాట్లాడతావు. మరైతే ఈ పాప వాళ్ళ ఇంట్లో ఎందుకుంది? టీ తాగొద్దాం పద. ఒక చిన్న టీ బ్రేక్ మన దోలు తీర్చేసింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? జరిగిందేదో జరిగిపోయింది. ఆ పాప అమ్మ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడుగుదాం. వద్దురా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నీకెలా తెలుసు? అంటే ఆ ఏరియాలో అదొకటే పెద్ద ఇల్లు, మిగతా చిన్న చిన్న ఇల్లు. అయితే వద్దురా, పాపం పాప, వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం. సరే పదండి ఇచ్చేద్దాం. లోపలికి వెళ్ళి ఏం చెప్దాం? సారీ అండి, పక్కింటి అమ్మాయి అనుకుని మీ అమ్మాయిని కిడ్నాప్ చేసాం అని చెప్దాంరా. చెప్పరా, అలాగే చెప్పు. పగలగొట్టి పోలీసులకు పట్టిస్తారు మోహం. సరే నేను చెప్తా పదా. ఎలా జరిగిందండి? రోజులానే నానిగాడు పాపని పక్కింటికి తీసుకెళ్ళి వస్తుంటే ఎవరో 4 వ్యక్తులు ఎత్తుకెళ్ళిపోయారంట. ఎవరు మీరు? మా పాప మీ దగ్గరికి ఎలా వచ్చింది?
మేము రోడ్డు మీద వెళ్తుంటే 2-4 వ్యక్తులు పాపను అక్కడ వదిలేశారు. పాపను తీసుకుని మేము అడుగుతూ వచ్చాం. పక్క వీధిలో మీ పాపని చెప్పారండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చాం. చాలా థ్యాంక్స్ బాబు, మీరు రుణంలో తీసుకోవాలి తెలియట్లేదు. అయ్యో పర్లేదండి, మాకు చిన్నప్పటి నుంచి మంచిదనం అలా అలవాటు అయిపోయింది. సరే అండి, మీ ఇల్లు వస్తాం. రుణం ఎలా తీర్చుకోవాలి అనకపోతే డబ్బులే వచ్చుగా. ఈ మధ్య ఈ మాట అన్న ఫ్యాషన్ అయిపోయింది. పొద్దు మీరేగా మా చెల్లిని ఎత్తుకెళ్ళింది. అయినా వీడికలా తెలిసింది మనం కిడ్నాప్ చేసిన విషయం. ఆ టైంలో మొహానికి కర్చీఫ్ కట్టుకోవడం మర్చిపోయారా? ఇలాంటి ఒక్కటి చాలరా బాబు, జీవితం సంకనాగే పోవడానికి. సర్లే ఈసారైనా చేసేది కరెక్ట్గా చేద్దాం.